హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఏంటంటే మనకి కొరటాల శివ గారు అంటే శ్రీమంతుడు మూవీ స్క్రిప్ట్ అనేది కాపీ చేశారు, వాళ్ళ మీద కేసు పడింది, వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. అంటే కొరటాల శివ గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. అసలు ఎంతవరకు నిజం ఏంటి అనేది డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక మూవీ రివ్యూ అయితే వచ్చిందనమాట. ఆ మూవీ రివ్యూ చూడకపోతే వెనకాల ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఏంటంటే మనకి కొరటాల శివ గారు శ్రీమంతుడు మూవీ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఆ స్టోరీ ఏంటి, మనకి ఏంటంటే తను హీరో మళ్ళీ విలేజ్కి తిరిగి రావడం, తిరిగి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ స్కూల్ కానివచ్చు, వాటర్ ట్యాంక్ ఎక్సెట్రా ఎక్సెట్రా అలా కట్టడం, జగత్ బాబు గారు వీళ్ళంతా కూడా సీన్ అయితే జరుగుతుంది అనమాట. మనకి ఇది 100% కాపీ చేశారా అంటే మనకి తెలియదు. బట్ ఒక న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే రైటర్ చంద్రశేఖర్ అన్నమాట. ఏంటంటే ఈయన వచ్చేసరికి మనకి నోవెల్స్ రైటర్ అనమాట. మనకి సేమ్ ఇదే స్టోరీని మనకి రాసి ఈయన ఏంటంటే స్వాతి బుక్లో అయితే మనకి పబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట. ఆయన పబ్లిష్ చేశారు. తర్వాత దీన్ని స్టోరీని మూవీ కింద తీద్దామని కూడా అనుకున్నారనమాట. అలా అనుకున్న తర్వాత ఏంటంటే కొన్ని రోజులకి అంటే మనకి నోవెల్ రిలీజ్ అయిన ఒక 3 years తర్వాత మన కొరటాల శివ గారు దాన్నే యాస్టీస్గా కాపీ కొట్టి మూవీ తీశారు అని చెప్పేసి అయితే అంటున్నారనమాట. ఏంటంటే దాంట్లో డైరెక్ట్ క్యారెక్టర్ పేర్లు కూడా మార్చకుండా వెళ్ళు సేమ్ అదే స్టోరీని అయితే మూవీ కింద తీశారని చెప్పేసి అయితే అంటున్నారనమాట. ఈయనకి ఆ విషయం ఎలా తెలిసింది, ఇప్పుడు కేసు ఏ విధంగా చెప్తానండి. ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత ఆ రైటర్ శరత్ చంద్ర గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ అయితే శ్రీమంతుడి మూవీని చూడడం జరిగిందనమాట. చూసిన తర్వాత తనకి ఈ స్టోరీ యాస్టీస్ ఉందని చెప్పేసి అనిపించి రైటర్ శరత్ చంద్ర గారికి అయితే కాల్ చేసి మీరు స్టోరీ లాగానే స్టోరీ ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. తర్వాత ఆయన కూడా ఈ మూవీ చూసాడంట. చూసిన తర్వాత తను కాపీ రైట్స్ కేసు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. మనకి రైటర్ అసోసియేషన్ వాళ్ళు మనకి శ్రీమంతుడు మూవీని అదేవిధంగా ఈ యొక్క నావల్ని రెండింటిని కూడా కంపేర్ చేసి చూసినప్పుడు మనకి యాస్టీస్ ఉంది అని అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరిగిందనమాట. వీళ్ళే కాదు, మనకి ఏంటంటే కోర్టులో కూడా వాళ్ళు కూడా ఇది యాస్టీస్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మనకి కొరటాల శివ గారు మనకి వెళ్ళే అవకాశం ఉందా జైలు కానీ విషయానికి వచ్చినట్లయితే మ్యాక్సిమం జైలుకి అయితే వెళ్ళరు. దాదాపు ఎంతో కొంత ఫైనేస్ అయితే వదిలేస్తారనమాట. ఒకవేళ కేసు కనుక ఓడిపోతే కనుక. మనకి అప్పట్లో ఈ మూవీని మైత్రేయి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకు కూడా ఏంటంటే వీళ్ళు నోటీసులు పంపడం జరిగిందనమాట. కానీ వాళ్ళు కోర్టుకి అటెంప్ట్ అయితే అవ్వలేదు. మనకి కేసు ఇప్పుడైంది కాదండి, అప్పుడే మూవీ రిలీజ్ అయినప్పుడే ఈ కేసు అయితే అయిందనమాట. మూవీ రిలీజ్ అయిన తర్వాత అప్పటి నుంచి వాయిదాలు పడుతూ సంథింగ్ ఇంకా ఇప్పుడు కూడా ఆ కేసు అయితే నడుస్తుందనమాట. దీంట్లో ఎవరికన్నా ప్లస్ పాయింట్ ఉందంటే మన మహేష్ బాబు గారికి, ఎందుకంటే అప్పుడు మనకి ఆ మూవీ మేకర్స్లో పార్ట్ ఆఫ్ మనకి మహేష్ బాబు గారు అనమాట. తర్వాత మూవీ మేకర్స్ అమ్మేయడం ఇదంతా కూడా జరిగింది. అక్కడ మనకి సేవ్ అయితే ఎవరైనా ఉన్నారంటే మనకి మహేష్ బాబు గారే. ఇదైతే ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని విషయానికి ఈ విషయం అనేది మనకి చిన్నది అవ్వట్లేదు అనమాట. ఇంకా దాదాపు ఇది రాబోయే రోజులు ఇంకా పెద్దగా ఈ విషయం అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనకి చూద్దాము అసలు ఏమవుద్ది ఏంటని డీటెయిల్గా చూద్దాము. ఏంటంటే ఇలాంటి మోర్ వీడియోస్ అండ్ మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.